అద్భుతమైన శక్తి అయితే ఉంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ శక్తి ఏదైతే ఉందో అది నేనైతే శివుడైతే అనుకుంటున్నా. ఇదంతా పక్కన పెడితే మేము మొత్తానికి అరుణాచలం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. అక్కడ ఉన్న నియర్ బై హోటల్లో రూమ్ బుక్ చేసుకొని ఫ్రెష్ అయ్యి గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయ్యాము. అప్పటి వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యామో అప్పుడు సడన్గా నాకు నెక్ అయితే పట్టేసింది. ఎటు చూడలేకపోతున్నా, సైడ్కి అప్ అండ్ డౌన్ ఓన్లీ స్ట్రైట్ మాత్రమే కనిపిస్తుంది. అండ్ నాతో వచ్చిన మా ఫ్రెండ్స్ కూడా విట్నెస్ అయ్యేది నాకు నెక్ పట్టేసిందని. చాలా పెయిన్ఫుల్గా అయితే ఉండేది. అయినా సరే ఇంకా తప్పదు కాబట్టి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. అండ్ అక్కడ ఉన్న ప్రతి లింగాలు ఏవైతే 8 లింగాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా దర్శించుకుంటూ అక్కడ చాలా డివోషనల్గా అండ్ ఓం నమః శివాయ నామం చెప్పిస్తూ అండ్ ఫన్నీగా కూడా మేము ఈ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడున్న ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ సైడ్ పెట్టింటారు కదా, అక్కడ ప్రతి ఒక్కటి కూడా తినుకుంటా జర్నీని అయితే మంచిగా డివోషనల్గా అయితే చేస్తున్నాము. అండ్ ఆ రోజు వాతావరణం ఎలా ఉందంటే చాలా విచిత్రంగా నాకైతే అనిపించింది. ఏంటంటే కొంచెం లైట్ ఎండ కొడుతూ చెమటలు పడుతూ అంతా ఓకే. అండ్ ఈవినింగ్ అయ్యే టైంకి మహాదీపం వెలిగించే ముందు అక్కడ వెదర్ ఎలా ఉందంటే చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి అనమాట. అది నాకు ఎలా అనిపించింది, చాలా సింపుల్గా అక్కడ దేవుడు అక్కడ గిరి ప్రదక్షిణ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఆశీర్వదించడానికి ఆ చినుకులు పడుతున్నట్టయితే నాకు అనిపించింది. మ్యాటర్ వస్తే ఇక్కడ నేను వింత అని చెప్పాను కదా స్టార్టింగ్లో, నాకు వింత ఏమనిపించిందంటే